డిసెంబర్ వచ్చేసింది. చలికి మంచిగా దుప్పటి కప్పుకుని పడుకుంటున్నారు కదా. చిన్నప్పుడు ఫేవరెట్ మంత్ ఇది మనందరికీ. ఎందుకంటే చల్లగాలి, క్రిస్మస్ హాలిడేస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. చలికి మన ఒళ్ళో మంట పెట్టుకుని వెచ్చగా దాని చుట్టూ చేరి అందరం కబుర్లు చెప్పుకోవడం. కట్ చేస్తే నెక్స్ట్ మంత్ సంక్రాంతి. భలేగా అనిపించేది. ఇవన్నీ పక్కన పెడితే డిసెంబర్ అంటే ఏ మంత్ ఆఫ్ 2 షేడ్స్. ఒకటి న్యూ ఇయర్కి హోప్ ఇస్తుంది, ఇంకొకటి గడిచిన 11 నెలల జ్ఞాపకాల బరువును గుర్తు చేస్తుంటుంది. అసలు తెలియకుండానే అప్పుడే 11 నెలలు గడిచిపోయినాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని ఫేస్ చేసి ఉంటాం ఈ ఇయర్ మొత్తం. మెమరబుల్ ఇయర్ అయి ఉండొచ్చు, అసలు మర్చిపోలేని పెయిన్ఫుల్ ఇయర్ కూడా అయి ఉండొచ్చు. ఆనందంతో కన్నీళ్ళు వచ్చి ఉండొచ్చు, బాధతో కన్నీళ్ళు పెట్టుండొచ్చు, మన అనుకున్న వాళ్ళు మనం వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇలా ఎన్నో హ్యాపీ అండ్ సాడ్ మూమెంట్స్. ఇన్ఫ్యాక్ట్ డిసెంబర్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎండింగ్స్ లీడ్ టు న్యూ బిగినింగ్స్. ఇప్పుడు బాగలేదు, కానీ రేపు బాగుండొచ్చు, వచ్చే ఇయర్ ఇంకా బాగుండొచ్చు. డియర్ డిసెంబర్, ప్లీజ్ బీ వండర్ఫుల్. ఇది వింటున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నారో అదే అచీవ్ చేసే స్ట్రెంగ్త్ ఇవ్వు, సరేనా? అలాగే మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇది షేర్ చేసి విష్ దెమ్. ఉంటా అండి. ఇట్లు మీ రాలింగ్ మోయ.